ఫీస్ట్ ఆఫ్ ద ట్రంపెట్స్. చూడండి, బూరల పండుగ. ఈ పండుగ గురించి మీరు చూడండి, హెబ్రీ భాషలో రోష్ హాషన్నా అని అంటారు. ఈ పండుగ ఆచారం ఏమిటి అని అంటే బూర ధ్వని వినిపించుట. అది శబ్దంగా చూడండి, ఆరవంగా వినబడుతూ ఉంటుంది. గొప్ప శబ్దం చేస్తూ ఉంటారు. అంటే గొప్ప శబ్దం, బూర ధ్వని మ్రోగించే ఒక పండుగ. అది ఎప్పుడు సంభవిస్తుంది? అది ఎప్పుడు సెప్టెంబర్ నెలలో, అంటే యూదుల క్యాలెండర్, సివిల్ క్యాలెండర్ ప్రకారం తిస్రీ అనే ఆ మంత్లో, ఆ నెలలో సంభవిస్తుంది. ఎప్పటి నుంచి లెక్క వేసుకుంటే చూడండి, పస్కా పండుగ నుంచి, పులియన్ రొట్టెల పండుగ నుంచి, ప్రథమ ఫలాల పండుగ నుంచి, అంటే ఆ 3 రోజులు గతించిపోయిన తర్వాత ఆ ప్రథమ ఫలాల పండుగ నుంచి 50వ రోజున షవ్వూత్ అనే పండుగ, అంటే 50th పెంతెకోస్తు పండుగ దినం. ఆ తర్వాత నుంచి 4 నెలల గ్యాప్ తర్వాత వచ్చే పండుగే ఈ రోష్ హాషనా. ఈ రోష్ హాషనా అనే ఈ పండుగకు ముందుగా, ఒక 30 రోజులు ముందుగా ఈ బూరధ్వని మ్రోగించడం ఆరంభిస్తారు. అంటే రోష్ హాషనా అనేది ఒక సంవత్సరానికి జీవిష్ యూదుల సివిల్ క్యాలెండర్లో, అంటే ఆ సంవత్సరానికి మొదటి రోజు ఆ లెక్క. ఆ రోష్ హాషనాకు ముందుగా 30 రోజుల నుంచి బూరధ్వని వినిపిస్తూ ఉంటారు. ఎలాగా 29 రోజుల పాటు మ్రోగిస్తారు. మ్రోగించిన తర్వాత 30వ రోజున అసలు బూరధ్వని వినిపించదు. ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది, ఓ ఈరోజు 30వ రోజు, రేపటి దినము మహాఘనంగా బూరధ్వని మ్రోగించబోతున్నారు. సంవత్సరానికి ఆరంభం అనేది ఆ ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఈ పండుగ ఆచరిస్తారు. ఆ 30వ రోజున అంతా కూడా సైలెంట్గా ఉంటుంది, బూరధ్వని మ్రోగదు. అంటే మరుసటి రోజున గొప్ప బూరధ్వని మ్రోగుతుంది. ఆ రోష్ హాషనా అంటే ద లాస్ట్ ట్రంప్ అని అంటారు. లాస్ట్ ట్రంప్ అంటే కడ బూరధ్వని. ఇప్పుడు కడ బూరధ్వని అంటే తర్వాత బూరధ్వని వినబడదా? వినబడుతుంది. అయితే ఆ రోజు ఘనంగా వినబడుతుంది. ఎలా లెక్క అని అంటే 30 సార్లు బూరధ్వని వినిపించిన తర్వాత మరుసటి ఒక రెస్ట్ ఇచ్చి కొంచెం సేపు గ్యాప్ తర్వాత మరలా 30 సార్లు బూరధ్వని వినిపించి మరలా ఇంకొకసారి ఒక విశ్రాంతి, ఒక విరామం ఇచ్చి మరలా ఇంకొక 30 సార్లు ఈ బూరధ్వని వినిపిస్తారు. ఆ షోఫార్ను యాజకుడు ఊదుతాడు. మొత్తం ఎన్నిసార్లు? 90 సార్లు. ఈ 90 సార్లు అయిన తర్వాత చివరికి విరామం ఇచ్చి 10 సార్లు ముగించిన తర్వాత మొత్తం లెక్క ఎంత అంటే 100 సార్లు మ్రోగిస్తారు. అంటే 100 టైమ్స్ ఈ బ్లాస్ట్ అని అంటారు, ట్రంపెట్ బ్లాస్ట్ అని అంటారు. ఆ కడ బూరధ్వని మ్రోగించిన తర్వాత అప్పుడు నూతనమైన సంవత్సరం వారికి ఆరంభం అవుతుంది. యూదుల పండుగ ఇది. క్రైస్తవులకు యేసు ప్రభు యొక్క శిష్యులు, ఆయన బిడ్డలకు ఎలా వర్తిస్తుంది అని అంటే, యేసు ప్రభు తన సంఘానికి బూరధ్వని అనేది అనుగ్రహిస్తున్నాడు. ఆయన తన సంఘాన్ని భూమి మీద నుంచి తీసుకుని వెళ్ళిపోయే సమయానికి ఆయన బూరధ్వనితో వస్తాడు అని, ఆ ధ్వని సంఘానికి వినబడుతుంది అని, వారి జీవితానికి నూతనమైన సంవత్సరం, నూతనమైన ఆరంభం అనుగ్రహించబడుతుంది. దానికి సూచనగా, అంటే సంఘం ఎత్తబడటానికి సూచనగా ఈ రోష్ హాషనా అనే పండుగ ఆచరింపబడుతుంది. ప్రతి సంవత్సరం వస్తుంది. చూడండి, సంఖ్య లెక్క పెట్టుకుంటూ ఈ రోష్ హాషనా అనేది తిష్రీ అనే ఆ నెల ఆరంభానికి మొదటి రోజున పడుతుంది. చూడండి ఎలా లెక్క, సంఖ్య ఇదంతా కూడా దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే యూదులందరికీ కూడా ఈ బూరధ్వని అనేది ఎంతో ప్రాముఖ్యం. ఎలా ప్రాముఖ్యం అనేది మీరు గమనించి చూడండి. మోరియా పర్వతం మీద అబ్రహాము దేవునికి బలి అర్పిస్తున్నాడు. బలి అంటే పొట్టేలు కాదు, గొర్రెపిల్ల కాదు, తన సొంత బిడ్డ ఇస్సాకును బలి ఇమ్మని దేవుడే చెప్పాడు. చెబితే ఆ మోరియా పర్వతానికి తీసుకుని వెళ్ళి ఇవ్వబోతుంటే దేవుడు ఆగు ఆగు అని అన్నాడు. ఆగు ఆగు అని చెప్పి దేవుడే బలిని ఏర్పాటు చేశాడు. అక్కడ దూరంగా చెట్ల మధ్యలో ఆ పొదల్లో చూడండి, ఒక పొట్టేలు దాని యొక్క కొమ్ములు ఆ పొదల్లో తగులుకున్నందువలన అది వెళ్ళలేకుండా అక్కడే ఉంది. ఆ పొదల్లో తగులుకున్న ఆ కొమ్ముల్ని చూడండి ఈరోజు యూదులు ఊదుతున్నారు. దాన్నే షోఫార్ అని అంటారు. అక్కడ పొదల్లో లభించిన ఆ పొట్టేలను తీసుకుని వచ్చి ఇస్సాకు బదులుగా ఈ పొట్టేలను బలి ఇచ్చినప్పుడు ఆ కొమ్ముల వలన ఒక రక్షణ సంప్రాప్తమైంది. ఆ చెట్లలో తగులుకున్న ఆ కొమ్ములు, ఆ కొమ్ముల్ని ఇశ్రాయేలులందరూ కూడా ఊదుతున్నారు. అబ్రహాముకు కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. ఆ యాకోబు మారు పేరే ఇశ్రాయేలు. నేటికి కూడా ఇశ్రాయేలులందరూ కూడా పండుగ ఆచారం చేస్తున్నారు. ఎందుకు అనంటే బూరధ్వని మ్రోగిస్తూ దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప రక్షణ. మీరు ఆది కాండం 22వ అధ్యాయం 13-14 వచనాల్లో మీరు గమనించి చూస్తే అక్కడ యెహోవా ఈరే అని ఆ చోటికి పెడుతున్నాడు. ఎక్కడ? మోరియా కొండ మీద దేవుడు ఎలాగైతే పొట్టేలును ఏర్పాటు చేసి ఆ బలిని ఏర్పాటు చేసి ఇస్సాకును రక్షించాడు, అలాగే చూడండి మనందరికి కూడా ఆయన ఒక గొప్ప దాతగా కనబడుతున్నాడు. ఈరోజు మీ జీవితానికి యెహోవా ఈరే అని అన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలను చేస్తాడు అని మీరు చెబుతున్నారు. ఎందుకంటే అబ్రహాం జీవితంలో దేవుడు అంతటి గొప్ప బ్లెస్సింగ్ ఆయన అనుగ్రహించాడు. యెహోవా ఈరే అని అన్నప్పుడు యెహోవా చూచుకొను అని అంటున్నారు. మీ జీవితానికి ఈరోజు ఏది అవసరత ఉందో ఆ అవసరతను దేవుడే చూసుకుంటాడు. మీరు అంటారు కదా, అప్పుడప్పుడు అంటారు అంతా దేవుడు చూసుకుంటాడు
చూస్తాడులేండి అని అంటారు కదా. ఆ మాట ఎలా వచ్చింది చూడండి. యెహోవా చూచుకొనును అనే ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? ఆదికాండం 22వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మీరు చూస్తే యెహోవా చూచుకొనును అనే ఆ మాట కనబడుతుంది. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు కూడా ఆ ట్రంపెట్ చూడండి, ఆ బ్లాస్టింగ్, ఆ యొక్క షోఫార్ను ఊదినప్పుడు ఆ కొమ్ము, పొట్టేలు కొమ్ము, దాని మూలంగా వస్తున్న ఆ ధ్వని మూలంగా అందరికీ కూడా ఒక మేల్కొలుపు. ఇదిగో దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ఇదిగో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అంతేనా? చూడండి, ఆ యెరికో పట్టణం చుట్టూతా ఇశ్రాయేలీయులందరూ కూడా తిరుగుతున్నప్పుడు ఎలాగా దేవుడు చెప్పాడు 7 రోజుల పాటు వారు తిరగాలి, సంచరించాలి అని అన్నప్పుడు అప్పుడు యాజకులు ఏం చేశారు? యెరికో పట్టణం చుట్టూతా ఆ మందసాన్ని పట్టుకుని తిరుగుతున్నప్పుడు బూరధ్వని మోగిస్తూ ఉన్నారు. అంతేగాని ఎవరు కూడా కేకలు పెట్టలేదు. 6 రోజుల పాటు నడిచిన తర్వాత 7వ రోజున మరలా ఆ యెరికో చుట్టూతా, ఇదంతా కూడా యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు చదివి చూడవచ్చు. దేవుడే చెబుతున్నాడు 7వ రోజున మీరు 7 సార్లు ఆ పట్టణం చుట్టూతా తిరిగినప్పుడు ఆ పట్టణం చుట్టూతా ఉన్న గోడలన్నీ కూడా చక్కగా జనం ఎక్కి వెళ్ళేలాగా దాన్ని దేవుడు నేలకు కుదించేస్తాడని, దాన్ని దించివేస్తాడని ఎంతో చక్కగా దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు. 6 రోజుల పాటు వారు యుద్ధాయుధాలు పట్టుకుని ఉన్నారా? ఏమి కాదు, వారి చేతిలో మందసం ఉంది. ఈరోజు కూడా దేవుని యొక్క సంఘం కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని ఉన్నప్పుడు దేవుడు ఆ బూర ధ్వని మూలంగా వారికి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నాడు. ఈ వాక్యం మూలంగా విడుదల అనుగ్రహిస్తున్నాడు. శత్రువైన సైతాను వాడు ప్రాకారంలాగా చూడండి మీ చుట్టూతా మీకు రావలసిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నప్పుడు మీరు బూరధ్వని మ్రోగించినప్పుడు చూడండి 7వ రోజు ఏం సంభవించిందంటే 7 సార్లు ఆ పట్టణం చుట్టూతా తిరుగుతున్నప్పుడు 7వ మారు తిరిగినప్పుడు ఆ జనమంతా కూడా కేకలు పెట్టినప్పుడు ఆ పట్టణం యొక్క గోడలన్నీ కూడా నేలలోకి దిగి వెళ్ళిపోయాయి. చాలా ఆశ్చర్యకరమైన ఒక సంభవం చరిత్రలోనే. చూడండి, ఆ పట్టణపు గోడలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతే ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆ పట్టణాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు కూడా మనం కూడా దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రాకారాన్ని, శత్రువు యొక్క ప్రాకారాన్ని అంతటిని కూడా దించివేస్తాడు. చక్కగా ఎక్కి వెళ్ళేలాగా, ఆక్రమించుకునేలాగా, మీకు చెందిన దాన్ని దేవుడు విడుదల చేయున్నట్లుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఈ అద్భుతం సంభవిస్తుంది. రోష్ హాషానా చూడండి, ఈ ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్, యూదులందరూ కూడా ఈ యొక్క ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ ఎందుకు చేస్తున్నారంటే సంవత్సరం యొక్క ఆరంభం. అది ఎలా చేస్తున్నారు? బూరధ్వని మ్రోగిస్తూ ఆ కార్యాన్ని చేస్తున్నారు. మీరందరూ కూడా యాజక సమూహమై ఉన్నారు. దేవుని యొక్క రాజ్యపు వాక్యాన్ని మీ చేతులు పట్టుకుని ఉన్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పట్టుకుని ఉన్నారు. మీ జీవితానికి దేవుడు ఇట్టి సంపదను అనుగ్రహిస్తాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఇంకా అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. ఇశ్రాయేలునందరినీ కూడా ఎక్కడి నుంచి తెప్పించాడు? ఆయన నలుమూలల నుంచి తీసుకుని వచ్చాడు. ఆ కాలంలో అయితే ఐగుప్తుల నుంచి విడిపించి దేవుడు మోషే మూలంగా చూడండి ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలునందరినీ కూడా వెలుపలికి తీసుకొచ్చిన దేవుడు ఈ రోజు కూడా చూడండి అదే అద్భుతాన్ని చేశాడు. 1948లో అదే అద్భుతం సంభవించింది. ఆ వాక్యాన్నే ఇర్మియా గ్రంథంలో మీరు చూస్తున్నారు. ఇర్మియా గ్రంథంలో 16వ అధ్యాయంలో 14, 15 వచనాల్లో చూడండి, యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమునకు వారిని మరలా రప్పించెదను గనుక రాబో దినములలో ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని ఇక మీదట అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవము తోడని జనులు ప్రమాణం చేయుదురు అని రాయబడి ఉంది. అంటే ఏంటి అర్థం? అలనాటి కాలంలో ఐగుప్తులోంచి వెలుపలికి తీసుకుని వచ్చాడు. ఈ కాలంలో అయితే ఇదిగో ఉత్తర దిక్కులో నుంచి, అంటే రష్యా నుంచి, అనేక ప్రాంతాల నుంచి మీరు చరిత్రలో చదువుతూ ఉన్నారు, వార్తాపత్రికల్లో చదువుతున్నారు. ఈ రోజు కూడా యూదులందరూ కూడా ఇశ్రాయేల్ దేశంలోనికి వచ్చి వారు అక్కడ సెటిల్మెంట్ కాలనీ కట్టుకుని వారు సెటిల్ అవుతూ ఉన్నారు. అంటే నలుమూలల నుంచి తీసుకొచ్చిన యెహోవా జీవం తోడు అని ఈరోజు అంటూ ఉన్నారు. ఆ కాలంలో అయితే ఐగుప్తు నుంచి తెచ్చిన దేవుడు అని అన్నారు. ఇప్పుడైతే నలుమూలల నుంచి ఇశ్రాయేలు దేశానికి చూడండి 1948 వాళ్లకు ఆ రాజ్యం ఏర్పడింది. ఇశ్రాయేలు రాజ్యం 1948లో ఏర్పడింది. నలుమూలల నుంచి దేవుడు తీసుకుని వచ్చి వారిని సేకరించాడు. ఇదంతా కూడా దేన్ని సూచిస్తుంది? దేవుని యొక్క రాజ్యాన్ని సూచిస్తుంది, యేసుక్రీస్తు యొక్క రాకడను సూచిస్తుంది. ఎలా అని మీరు అంటారా? హిట్లర్ అనే వ్యక్తి వెజిటేరియన్ చూడండి, కానీ తన యొక్క బుద్ధి చూడండి, హృదయం ఎంత కల్మషంతో ఉన్నదంటే ఇశ్రాయేల్ అందరినీ కూడా ఎంతో మందిని, జూయిష్ పీపుల్ అందరినీ కూడా నాశనం చేసిన ఒక వ్యక్తి. ఆ యూదులందరినీ కూడా దేవుడు
సమకూర్చి మరలా వారికంటూ ఒక రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా అంజూరపు చెట్టు చిగురించడం గురించే సూచిస్తుంది. ఈ అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగురిస్తుందో అప్పుడు మీరు గ్రహించండి, దేవుని రాజ్యము అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ అతి త్వరలో సంభవించబోతుంది. అందుకే యెషయా గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనంలో, పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురం ఉండు మీరు చూడుడి, బాకా ఊదునప్పుడు ఆలకించుడి అని అంటున్నాడు. అంటే రోష్ హాషనా అనేది ఈ తిష్రీ నెలలో జీవిష్ సివిల్ క్యాలెండర్లో మొదటి రోజు. ఆ రోజు రోష్ హాషనా, ఆ బాకా ఊదునప్పుడు మీరు ఆలకించుడి అని అంటే ఏంటి అర్థం అంటే, ఆ యూదుల పండుగ సమయంలో దేవుని యొక్క సంఘం ఎత్తబడే ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా రోష్ హాషనా అనేది జరుగుతూ ఉంది. ఆ బాకా ఊదినప్పుడు మీరు ఆలకించుడి అని అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఈ రోజు ఈ పండుగ ఆచరిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు యొక్క సంఘానికి ఇది ఒక సూచనగా అనుగ్రహించబడింది. ఎక్కడ, ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా చెబుతున్నాడు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు అని చెబుతున్నాడు. ఈ వాక్యంలో మీరు గమనించిన విషయాంశం ఏమిటి? దేవుని బూరతోను అని వ్రాయబడి ఉంది. ఆ బూరధ్వని ఎలా వినబడుతుంది? ఇది ఒక మర్మంగానే ఉంచబడి ఉంది. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 51, 52 వచనాల్లో ఇలా చెబుతున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము అని వ్రాయబడి ఉంది. ఇప్పుడు కడబూర ధ్వని అని వ్రాయబడి ఉంది. కడబూర మ్రోగగానే ద లాస్ట్ ట్రంప్, దోస్ హూ డైడ్ ఇన్ ద లార్డ్ విల్ బి రిజరెక్టెడ్ ఆఫ్టర్ ద లాస్ట్ ట్రంప్ అంటే కడబూర ధ్వని అని అంటాడు. ఇప్పుడు ఈ రోష్ హాషనా అనే పండుగలో ది లాస్ట్ ట్రంప్ అని అంటారు. ఎందుకనంటే ఆ రోజు 100 times వారు బూరధ్వని వినిపిస్తారు. సంవత్సరానికి ఆరంభాన్ని సూచిస్తుంది. అలాగే యేసుక్రీస్తు యొక్క సంఘానికి ఎత్తబడే ఒక సూచనగా ఈ యొక్క పండుగ ఆచారం జరుగుతోంది. రోష్ హాషనా అనే ఆ పండుగ రోజుననే యేసుక్రీస్తు యొక్క సంఘం భూమి మీద ఎత్తబడుతుందేమో అని చెప్పి చాలా మంది సిద్ధపడుతూ ఉంటారు. సెప్టెంబర్ నెల వస్తే చాలు. కానీ వాస్తవానికి దేవుడు ఈ యొక్క డేట్లో, ఒక సమయంలో ఆయన యొక్క రాకడ సంభవిస్తుందని ఎక్కడ కూడా రాయబడలేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక సూచన ప్రాయం. యూదుల పండుగలన్నీ కూడా యేసుక్రీస్తును సూచిస్తుంది. యేసు ప్రభువు ఎవరు? ఆయన ఒక యూదుడే. అబ్రహాం నుంచి దావీదు, దావీదు నుంచి యేసు ప్రభు. ఇదంతా కూడా వంశావళిగా కనబడుతుంది. అబ్రహాము నుంచి వచ్చిన సంతతి, ఇశ్రాయేల్ నుంచి వచ్చిన యేసు ప్రభు. ఆ యేసు ప్రభువుని ఎవరైనా ఈరోజు స్వీకరిస్తే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నింటినీ కూడా అనుభవిస్తారు. చూడండి, ఆ బూరధ్వని యొక్క హిస్టరీ, చరిత్ర నేను మీ ముందు ఉంచాను. యేసు ప్రభు యొక్క నామము ఈరోజు భూమి అంతటా వినపడుతుంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ భూమి అంతటా కూడా నేల ఎక్కువగా కనబడుతుందా, నీళ్ళు ఎక్కువగా కనబడుతుందా? మిమ్మల్ని అడిగితే మీరు చెబుతారు, నీళ్ళే ఎక్కువగా కనబడుతుందని అంటారు. అవును, మీరు లోకానికి ఉప్పై ఉన్నారనంటే సముద్రం నీళ్ళంతా కూడా ఉప్పు. ఆ ఉప్పు ఎలాగైతే భూమి అంతటా వ్యాపించి ఉందో అలాగే దేవుని రాజ్యపు జ్ఞానం భూమి అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. అందుకే యేసుప్రభు చెప్పారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చివరి రోజుల్లో యెహోవాను గురించిన జ్ఞానం చేత భూమి అంతటా కూడా నింపబడుతుంది. ఎందుకంటే దేవుని రాజ్యపు సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడాలి. అటు తరువాత అంతము వచ్చును. కాబట్టి ప్రపంచానికి యేసుక్రీస్తు గురించిన జ్ఞానం పంచిపెట్టబడుతుంది. రండి, యేసు ప్రభువును స్వీకరించండి. తద్వారా మీ జీవితానికి కావలసిన ఆశీర్వాదాలను ఆయన ఇస్తాడు. ఆ మోరియా పర్వతం మీద అబ్రహాము అతడు దేవునికి లోబడిన వెంటనే యెహోవా ఈరే అని అన్నాడు. యెహోవా చూచుకొనును అని అంటున్నాడు. యెహోవా చూసుకుంటాడు. ఆయన మీకు కావాల్సింది అనుగ్రహిస్తాడు. అందుకే ఈ వాక్యము బూరధ్వనిలాగా మ్రోగించబడుతుంది. ఆ పొట్టేలు కొమ్ము ఎలాగైతే ఊదబడుతుందో, అవును, ఆ పొట్టేలు ఆ పొదలో చిక్కుకున్నప్పుడు దాని కొమ్ములు చూడండి, అది ఊదబడుతుంది. ఇదిగో దేవుడే ఇస్తాడు. మనకు జీవితానికి కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా యెహోవా ఈరేగా ఉన్నాడు. ఆయన అన్నింటినీ అనుగ్రహిస్తాడని చెబుతున్నాం. ఈ పండుగ ఆచారం రోష్ హాషనా అంటే బూరల పండుగ. ఈ పండుగ ఆచారంలో ఎంతటి గొప్ప మర్మం ఉంది. ఇదిగో నేను మీకు మర్మం చెప్పుచున్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఆ మర్మం ఏది అని అంటే కాడ బోర ధ్వని మ్రోగంగానే అది ఏ రోజుకు సూచిస్తుందంటే రోష్ హాషనా అనే ఆ పండుగ యూదుల పండుగ, యూదులు ఆచరించే బూరల పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మీకు బూరధ్వనిలాగా వినబడుతుంటే యేసుక్రీస్తు యొక్క రాకడ సమీపమైందని మీరు గ్రహించండి. ఈ సమయంలో మీ జీవితానికి ప్రభువు తన యొక్క అభయ వాగ్దానాలను అనుగ్రహిస్తున్నాడు. నాతో పాటు చెప్పండి, యేసు ప్రభువా, నా జీవితంలో నీ వాక్యపు ధ్వని వినబడాలని
ఆశపడుతున్నాను. నీ వాక్యపు మర్మం నాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు నా కుటుంబంలో ఉన్న అవసరతలన్నింటినీ సంధించండి. ఎందుకంటే యెహోవా నీవు చూచుకొని వాడవు, యెహోవా ఈరే అయి ఉన్నావు. ఇప్పుడే నా అవసరతలన్నింటినీ సంధించండి. ఆమెన్.